హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చేసి సంధ్యా హోటల్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి అడ్రస్ బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళే హైవే పాలసముద్రం క్రాస్లో ఉంటుంది. ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ చాలా చాలా బాగుంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి. చూడండి, ఇది హైవే. ఇక్కడ పక్కనే ఇక్కడ చివర్లో ఉంటుంది. టిఫిన్ భోజనాలు రెండు కలిపి ఒక 12 రకాలైతే ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇప్పుడైతే మనకు చపాతీ విత్ చికెన్ కర్రీ చేసినారు. చాలా చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 టైమ్స్ తిన్నాను. వెజ్ నాన్ వెజ్ టిఫిన్ భోజనం అన్నీ తిన్నాను. చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే మీకు చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇది 1 ప్లేట్ వచ్చేసి 100 రూపీస్. 2 చపాతీస్ విత్ చికెన్ కర్రీ. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది లోపల ఇంటీరియర్ ఈ విధంగా ఉంది. ఇది చూసేకి నార్మల్గా కనిపించిన టేస్ట్ మాత్రం హైలైట్గా ఉంది. ఇక్కడ ఈ ప్రదేశం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు చపాతీతో పాటు ఇక్కడ షేర్వా కూడా ఇచ్చినారు. షేర్వా, ఆనియన్స్, చికెన్, చపాతీ మూడైతే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ దొరికే టిఫిన్స్ కానీ భోజనాలు కానీ వెజ్ అండ్ నాన్ వెజ్లో మనకి నాటి స్టైల్లో దొరుకుతాయి. ఇక్కడ మనం మన ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్క ఐటమ్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్లో 12 రకాలకు పైగా దొరుకుతాయి. వీళ్ళు చేసే ప్రతి ఒక్క ఐటము వీళ్ళు పౌడర్లు మొత్తం అన్ని ఇంటిలోనే తయారు చేసుకుని వచ్చి ఇక్కడ భోజనం అనేది ఇక్కడ వండుతారు. షేర్వా కూడా చాలా చాలా బాగుంది. చపాతీ కూడా చాలా మెత్తగా ఉంది. కొన్ని చోట్లయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా మెత్తగా చాలా బాగుంది తినడానికి. దీంతో పాటు మనకు నాన్ వెజ్లో ఎగ్ దోశ కూడా దొరుకుతుంది. ఎగ్ దోశ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎగ్ దోశ పైన మసాలా వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పప్పు రైసు, పప్పు విత్ చపాతీ కూడా చాలా బాగుంటాయి. ఈ కాంబినేషన్లు కూడా నేను ఇక్కడ చాలా ఐటమ్స్ అన్ని తిన్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి పాలసముద్రం క్రాస్లో ఉంటుంది. మీరు గోరంట్లకు వెళ్ళే వాళ్ళు కూడా తినచ్చు, ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు తినచ్చు, ఈ పక్కన వచ్చేసి బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు కూడా తినచ్చు. ఇది మెయిన్ హైవేలో పక్కనే ఉంటుంది, మెయిన్ రోడ్లో. ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.